వెల్కమ్ స్టూడెంట్స్. యాజ్ ఐ సెడ్, నేను చెప్పాను కదా ఆల్రెడీ 10th ఎస్ఎస్సి స్టేట్ బోర్డుకి సంబంధించిన సిరీస్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి, ఆ సిరీస్లో ఫస్ట్ వీడియో ఇది. ఫస్ట్ లెసన్ హీట్. సో హీట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇప్పుడు చూద్దాము. సో జస్ట్ ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి సో నేను స్లోగా వెళ్తాను. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఐఎమ్ నాట్ ఎడిటింగ్ ఎనీ వీడియో. సో ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి ఇట్ ఇస్ టేక్ ఎ లాంగ్ టైం. అప్లోడ్ చేయడమే చాలా కష్టము, మళ్ళీ ఎడిట్ చేసి చేయడం కష్టం. సో అందుకని స్మాల్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా మధ్యలో, నేనేమన్నా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించినా కానీ సో కొంచెం బేర్ చేయండి. సో ఓకే, లెట్ us స్టార్ట్. సో హీట్ డెఫినిషన్. Heat. So the basic definition of heat is form of energy which always in transit. And second point about heat is always flows from hotter body to colder body. So these are the basic definitions of heat. So underline the important words: energy and transit. So decode these words and then you can able to understand what is heat. So first coming to energy. Energy and energy is ఎబిలిటీ టు డూ వర్క్. సో ఎనర్జీ అంటే ఏదైనా వర్క్ చేసే క్యాపబిలిటీ, కానీ ఏదైనా వర్క్ చేసే దాన్ని ఏమన్నా అంటే ఎనర్జీ అంటాం. సో వర్క్ చేయాలి. ఎనర్జీ అంటే బేసికల్గా వర్క్ చేయాలి. సో కైనెటిక్ ఎనర్జీ సో బాడీని మోషన్లోకి తీసుకొస్తుంది. అట్లాగే పొటెన్షియల్ ఎనర్జీ బాడీ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి ఇట్ కెన్ డూ సమ్ వర్క్. అట్లాగే సో హీట్ ఏదైనా వర్క్ చేస్తుందా? హీట్ విల్ డూ ఎనీ వర్క్, then we can say heat is a form of energy. So heat will do work. Will it do work? Definitely it will do work. So example ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్, మన కిచెన్ రూమ్లో సో స్టవ్ మీద ఏదైనా వెజల్ ఉంటే కింద హీట్ ఉంటే డెఫినెట్గా పైన ఒక ప్లేట్ ఉంటే ఈ ప్లేట్ మూవ్ అవుతూ ఉంటుంది. రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని మోషన్లోకి తీసుకొస్తుంది అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ డూయింగ్ వర్క్. Yes or no? So whenever you are supplying heat, energy is transformed to these molecules inside the vessel, either gas molecules or liquid molecules or ఏవైనా కానివ్వండి. అవి దీని మీద ఫోర్స్ అప్లై చేస్తాయి. పైన ఉన్న ప్లేట్ డిస్ప్లేస్ అవుతుంది. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఉన్నాయి. సో డెఫినెట్గా వర్క్ జరుగుతుంది. సో హీట్ ఈజ్ డూయింగ్ వర్క్. అనదర్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్ ఈజ్ స్టీమ్ ఇంజిన్. సో స్టీమ్ ఇంజిన్ వర్క్స్. స్టీమ్ ఇంజిన్ అంటే తెలుసా మీకు? స్టీమ్ ఇంజిన్ అంటే ఏంటంటే సో ఎర్లియర్ ఓల్డెన్ డేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ట్రైన్స్ బుల్లెట్ ట్రైన్స్ బదులు స్టీమ్ ఇంజిన్ వాడేవారు ఆ ట్రైన్ని రన్ చేయడానికి. సో ఈ స్టీమ్ ఇంజిన్లో ఏం చేస్తారంటే లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కోల్ వేస్తారు. కోల్ బర్న్ అవుతుంది. కోల్ బర్న్ అయిన తర్వాత ఏమవుతుందంటే సో ఆ బర్నింగ్ కోల్ వల్ల స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టీమ్ ప్రొడ్యూస్ అయిన స్టీమ్ వీల్ని తిప్పుతుంది ఆర్ ఇంజిన్ తిప్పుతుంది. ఆ తిప్పడం వల్ల ట్రైన్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో బై దీస్ టూ ఎగ్జాంపుల్స్ వీ కెన్ సే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో ఎనర్జీ కాన్సెప్ట్ ఓవర్. నేను వాట్ ఈజ్ ఎ ట్రాన్సిట్? ట్రాన్సిట్ మీన్స్ ఆల్వేస్ ఇన్ మోషన్, మూమెంట్. ఆల్వేస్ హ్యాస్ మూమెంట్ ఆర్ మోషన్. సో హీట్ అనేది ఒక చోట కాన్స్టెంట్గా ఉండదు, ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్తూనే ఉంటుంది. హీట్ ఈజ్ డినోటెడ్ విత్ క్యూ. సో హీట్ ఈజ్ డినోటెడ్ విత్ సింబల్ క్యూ. హీట్ ఎనర్జీ ఈజ్ డినోటెడ్ విత్ సింబల్ క్యూ. హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఏ బాడీ నుంచి ఏ బాడీకి వెళ్తాయి? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. దట్స్ వై సో ట్రాన్సిట్ మీనింగ్ ఏంటంటే ఆల్వేస్ హ్యావ్ మూమెంట్. సో మూమెంట్ ఉంటుంది హీట్ ఎనర్జీకి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ అ ట్రాన్సిట్. Okay, then
వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ హీట్? హీట్ ఫార్ములా ఏంటంటే మనకి Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. సో వాట్ ఈజ్ దిస్ MS డెల్టా T అనేది మనకి యాక్టివిటీ ఉంటుంది, వీ విల్ డిస్కస్. సో ఇందులో టర్మ్స్ చూద్దాం. Q రిప్రజెంట్స్ హీట్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. M రిప్రజెంట్స్ మాస్ అండ్ S రిప్రజెంట్ స్పెసిఫిక్ హీట్ అండ్ డెల్టా T రిప్రజెంట్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్. So this is the formula for heat. Q is equal to MS delta T. There is another formula, Q is equal to ML. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు కమింగ్ సెషన్స్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. సో రెండు ఫార్ములాస్ ఉన్నాయి హీట్కి సంబంధించి. ఒకటి Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T, ఒకటి Q ఈజ్ ఈక్వల్ టు ML. సో Q అనేది హీట్ని రిప్రజెంట్ చేస్తాము. మాస్, M అంటే మాస్, S అంటే స్పెసిఫిక్ హీట్, డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఈ Q ఈజ్ ఈక్వల్ టు ML అనే ఫార్ములా కూడా ఉంది. అది ఎందుకు యూజ్ చేస్తారో, ఎక్కడ యూజ్ చేస్తారో అనేది చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హీట్. సో యూనిట్స్ ఆఫ్ హీట్. సో యూనిట్స్ ఆఫ్ హీట్ ఆర్ జూల్. మనం సరదాగా తెలుగులో జౌల్ అంటాం, బట్ ఇట్ ఈస్ జూల్. అండ్ అనదర్ యూనిట్ ఈస్ క్యాలరీ. సో దిస్ ఈజ్ SI యూనిట్ అండ్ దిస్ ఈజ్ CGS యూనిట్. CGS యూనిట్ అంటాం. యాక్చువల్గా అది CGS యూనిట్ కాదు, బట్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి CGS యూనిట్ అన్నాం. సో యూనిట్స్ ఆఫ్ హీట్ ఆర్ జౌల్ అండ్ యూనిట్ ఆఫ్ జౌల్ ఫర్ SI యూనిట్ ఈజ్ జౌల్ అండ్ CGS యూనిట్ ఈజ్ క్యాలరీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ హీట్. సో ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ ఆల్వేస్ ఫోర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో ఎనర్జీ మీన్స్ ఎబిలిటీ టు డూ వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుంది? ప్లేట్ని లిఫ్ట్ చేస్తుంది, స్టీమ్ ఇంజిన్ రన్ చేస్తుంది. కాబట్టి హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో హీట్ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. Q రిప్రజెంట్స్ ద హీట్, మాస్, స్పెసిఫిక్ హీట్, డెల్టా T చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ట్రాన్సిట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సిట్ అంటే మీనింగ్ ఆల్వేస్ ఇన్ మూమెంట్. సో హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఏ బాడీ నుంచి ఏ బాడీకి, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఫ్లో అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఇన్ ట్రాన్సిట్. మోషన్లో అలా ట్రాన్సిట్లో ఉండడాన్ని, అదే దాన్ని ఆల్వేస్ మూమెంట్లో ఉండడాన్ని ట్రాన్సిట్ అంటాము. సో యూనిట్ ఆఫ్ హీట్ ఆర్ జౌల్, SI యూనిట్, క్యాలరీ, CGS యూనిట్. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ వీడియో కాబట్టి ఎంతైనా నాకు కొంచెం ఏంటది నర్వస్ ఉంది. ఎంత టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత ఎన్ని కాన్సెప్ట్లు చెప్పినా, ఏం చెప్పినా కానీ ఫస్ట్ వీడియో. సో సమ్వాట్ ఐఎమ్ ఆల్సో నర్వస్. సో కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హాట్ బాడీ అండ్ కోల్డ్ బాడీ. హౌ కెన్ యూ డిఫైన్ విచ్ వన్ ఈజ్ హాట్ బాడీ అండ్ విచ్ వన్ ఈజ్ కోల్డ్ బాడీ? ఏముంది సార్, సరదాగా టచ్ చేస్తాము, హాట్ ఫీలింగ్ వస్తుంది, హాట్ అంటాం. సరదాగా టచ్ చేస్తాము, కోల్డ్ ఫీలింగ్ వస్తుంది, కూల్. సో హాట్ బాడీకి ఎగ్జాంపుల్ ఏంటి? హాట్ కాఫీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? కాఫీ అలవాటు ఉందా? కాఫీ. అండ్ ఇది మట్టుకు కంపల్సరీగా అమ్మాయిలకి బాగా అలవాటు ఉంటుంది, ఏంటంటే ఐస్ క్రీమ్. సో డ్రాయింగ్ మనకు అంత రాకపోయినా కానీ ట్రై చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ హాట్ బాడీ అండ్ దిస్ ఈజ్ కోల్డ్ బాడీ. How can you say this is hot? When you touch this coffee cup, definitely you feel a sensation of hotness. And whenever you touch this ice cream, you have a feeling of sensation of coldness. సో నువ్వు టచ్ చేసినప్పుడు నీకు ఇది హాట్ గానే ఇది కోల్డ్ గానే కనిపిస్తుంది, అంటే ఏదో జరుగుతుంది. అంటే ఈ రెండు కూడా ఏదో చేస్తున్నాయి నిన్ను. కాబట్టే ఒకసారి ఒకటేమో నీకు హాట్నెస్ ఇస్తుంది, ఒకటేమో కోల్డ్నెస్ ఇస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం. సో నువ్వు టచ్ చేసినప్పుడు, ఇఫ్ యూ టచ్, అబ్బో నేను డ్రాయర్ అయిపోతున్నాను, పెయింటర్ అంటారా ఏమంటారా ఏదని అనుకోండి. సో వెన్ యూ టచ్ దిస్ బాడీ, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్.
you are getting heat, you are gaining heat. So gaining heat causes the sensation of hotness. So when you touch this one, you are losing heat. Losing heat causes the sensation of coldness. అంటే గెయినింగ్ హీట్ ఈస్ హాట్నెస్, లూజింగ్ హీట్ ఈస్ కోల్డ్నెస్. ఓకే, సో నువ్వు టచ్ చేసినప్పుడు నీకు హాట్ ఫీలింగ్ వస్తుంటే అర్థం ఏంటంటే యు ఆర్ గెయినింగ్ హీట్ ఫ్రమ్ ద అదర్ సబ్స్టెన్స్. నువ్వు టచ్ చేసినప్పుడు కోల్డ్ ఫీలింగ్ ఏంటంటే యు ఆర్ లూజింగ్ హీట్ టు ద అదర్ సబ్స్టెన్స్. సో దిస్ ఈజ్ హౌ వీ డిఫైన్ ఏ హాట్ బాడీ అండ్ కోల్డ్ బాడీ. బట్ ప్రతిదాన్ని టచ్ చేసి చెప్పలేం కదా, ఇది హాట్ బాడీ ఇది కోల్డ్ బాడీ. ప్రతిదాన్ని టచ్ చేయలేం, ప్రతిదాన్ని టచ్ చేసి హాట్ బాడీ కోల్డ్ బాడీ అని చెప్పలేం. దానికి ఒక టర్మ్ ఇంట్రడ్యూస్ చేశారు, ఏంటది? టెంపరేచర్. సో టెంపరేచర్ అనే వర్డ్ బట్టి, సో ఇఫ్ యూ నో ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ యూ కెన్ సే విచ్ ఈస్ హాట్ అండ్ విచ్ ఈస్ కోల్డ్. అండ్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ హాట్ బాడీ అండ్ పర్ఫెక్ట్ కోల్డ్ బాడీ, అబ్సల్యూట్ హాట్ బాడీ అండ్ అబ్సల్యూట్ కోల్డ్ బాడీ, అబ్సల్యూట్ హాట్ బాడీ అండ్ అబ్సల్యూట్ కోల్డ్ బాడీ. సో అబ్సల్యూట్ హాట్ బాడీ, అబ్సల్యూట్ కోల్డ్ బాడీ అంటే మనం వితౌట్ కంపేరింగ్ టూ బాడీస్, degree of hotness or coldness. So without comparing the two bodies degree of hotness or coldness we cannot say which one is hot and which one is cold. నేను టచ్ చేసినప్పుడు హాట్గా ఉంది కాబట్టి హాట్, నేను టచ్ చేసినప్పుడు కోల్డ్గా ఉంది కాబట్టి కోల్డ్. సో దీని డిగ్రీ ఆఫ్ హాట్నెస్ మోర్ వెన్ కంపేర్ టు యువర్ హ్యాండ్. నీ హ్యాండ్తో కంపేర్ చేస్తున్నప్పుడు దీని డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి యూ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్. వెన్ యూ టచ్ ద ఐస్ క్రీమ్ యూ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ కోల్డ్నెస్ బికాస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ లెస్. సో నీ బాడీ యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి యు ఆర్ లూజింగ్ హీట్ టు దిస్ ఐస్ క్రీమ్ కోన్. దట్స్ వై యూ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ కోల్డ్నెస్. When you are touching this body, your degree of hotness or coldness is less than this degree of hotness of coldness of this hot coffee. That's why you have the feeling of hotness. So అంటే యాక్చువల్గా ఏంటంటే కంపేర్ చేయకుండా ఇది హాట్ ఇది కోల్డ్ అని చెప్పలేం. ఓకేనా? సో ఎందుకు చెప్పలేమంటే సో సపోజ్ ఇక్కడ తీసుకుని హాట్ వాటర్ పెట్టా, ఐస్ క్రీమ్ కప్పు బదులు హాట్ వాటర్ పెట్టా. సో హాట్ వాటర్, సో నువ్వు టచ్ చేసావు దీన్ని, అగైన్ యు ఆర్ గెట్టింగ్ ఫీలింగ్ ఆఫ్ హాట్నెస్. ఇక్కడ హాట్గానే ఉంది, ఇక్కడ హాట్గానే ఉంది. వెన్ కంపేర్ టు యువర్ బాడీస్ టెంపరేచర్, యువర్ బాడీస్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్, ఈ రెండు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు టచ్ చేసిన వెంటనే ఇదైనా హాట్నెస్ వస్తుంది, ఇదైనా హాట్నెస్ వస్తుంది. నౌ ద క్వశ్చన్ ఈజ్ విచ్ వన్ ఈజ్ హాట్ అమాంగ్ దిస్ కాఫీ అండ్ వాటర్? కాఫీకి హాట్ వాటర్కి ఏది హాట్ బాడీ అండ్ ఏది కోల్డ్ బాడీ? నాకైతే ఈ రెండు హాట్ బాడీసే, బట్ ఈ రెండాటిని మాత్రమే కంపేర్ చేసి చెప్పాలి. అప్పుడు విచ్ వన్ ఈజ్ హాట్ అండ్ విచ్ వన్ ఈజ్ కోల్డ్ అనేది చెప్పాలి. సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆఫ్ ఈచ్ బాడీ ఆర్ ఈచ్ సబ్స్టెన్స్ హ్యావింగ్. సో దీనికి ఉన్న హీట్, దానికి ఉన్న టెంపరేచర్ బట్టి, దీనికి ఉన్న హీటు దీనికి ఉన్న టెంపరేచర్ బట్టి మనం డిసైడ్ చేస్తాం విచ్ ఈజ్ హాట్ అండ్ విచ్ ఈజ్ కోల్డ్. సో నా కాఫీ సపోజ్ సే ఎక్కువ హీట్ ఉంది కాబట్టి ఇది హాట్ బాడీ అనుకుందాం. దానికంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని కోల్డ్ బాడీ అంటాం. ఓకే, నార్మల్ వాటర్ పెట్టు, ఇక్కడ హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది అనమాట. నార్మల్ వాటర్ పెట్టావు, అప్పుడు ఇది హాట్ బాడీ ఇది కోల్డ్ బాడీ. సో నువ్వు ఈ కాఫీతో కంపేర్ చేస్తే ఇది కూడా కోల్డ్ బాడీయే. నీ హాట్ కాఫీతో కంపేర్ చేస్తే హాట్ వాటర్ కూడా కోల్డ్ బాడీయే. బట్ ఇఫ్ యూ కంపేర్ దీస్ టూ, ఈ రెండాటిని కంపేర్ చేస్తారనుకోండి ఏమవుతుంది? ఇది హాట్ బాడీ అవుతుంది, ఇది కోల్డ్ బాడీ అవుతుంది. ఓకేనా? నార్మల్ వాటర్ బికమ్స్ కోల్డ్ బాడీ అండ్ హాట్ వాటర్ బికమ్స్ హాట్ బాడీ. సో
చూసారా, హాట్ బాడీ కోల్డ్ బాడీ మారిపోతూ ఉంటుంది. సో మరి దీన్ని ఎలాగా చేస్తారు అంటే, అందుకనే మనకి వీఆర్ ఇంట్రడ్యూస్ ద టర్మ్ కాల్డ్ టెంపరేచర్. సపోజ్ దిస్ టెంపరేచర్ 90 degrees అనుకోండి, దీని టెంపరేచర్ 75, దీని టెంపరేచర్ 35. వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై విచ్ వన్ ఈజ్ హాట్ అమాంగ్ దిస్. 90 degrees ఎక్కువ ఉంది కాబట్టి ఇది హాట్, 75 degrees తక్కువ ఉంది కాబట్టి దీనికంటే ఇది కోల్డ్. సో 75 degrees కంటే ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది కోల్డ్. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు, ఓకే, దిస్ ఈజ్ హౌ టెంపరేచర్ టర్మ్. ద టర్మ్ టెంపరేచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు determine which one is hot and which one is cold. Hot and cold are relative, they are not absolute. Relative means we cannot say which one is hot and which one is cold unless until we compare the temperature of the two bodies. టెంపరేచర్స్ కంపేర్ చేసి మాత్రమే దిస్ ఈజ్ హాట్ దిస్ ఈజ్ కోల్డ్ అని చెప్పగలం. ఆ రెండు కంపేర్ చేయకుండా మనం చెప్పలేము. ఒకవేళ నీకు హాట్ అయినా కానీ ఇంకో దాంతో కంపేర్ చేస్తే అదే హాట్ బాడీ బికమ్స్ కోల్డ్ బాడీ అయిపోతుంది. దీంతో కంపేర్ చేస్తే కోల్డ్ బాడీ అయినా హాట్ వాటర్, దీంతో కంపేర్ చేస్తే హాట్ బాడీ అయిపోయింది. సో హాట్ వాటర్ బికమ్స్ కోల్డ్ అండ్ హాట్ when కంపేరింగ్ విత్ దిస్ అండ్ దిస్. డిఫరెంట్ సబ్స్టెన్స్ కంపేర్ చేస్తే డిఫరెంట్గా అయిపోతుంది అది. ఓకే, హాట్ బాడీ అండ్ కోల్డ్ బాడీ అనే కాన్సెప్ట్ రిలేటివ్. సో రిలేటివ్ అంటే కంపేర్ చేసి మాత్రమే చెప్పగలం. ఏం కంపేర్ చేస్తాం? వాటి టెంపరేచర్ కంపేర్ చేస్తాం. సో టెంపరేచర్ ఈజ్ ద కీ టర్మ్ టు డిటర్మైన్ విచ్ ఈజ్ హాట్ అండ్ విచ్ ఈజ్ కోల్డ్. సో హాట్ అండ్ కోల్డ్ అర్థమైంది కదండి. హాట్ అండ్ కోల్డ్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ టెంపరేచర్. హాట్ అండ్ కోల్డ్ అర్థమైతే టెంపరేచర్కి వచ్చేస్తాం ఇంకా. సో హాట్ అండ్ కోల్డ్ ఆర్ రిలేటివ్ and we cannot say which one is hot and which one is cold unless until you know the temperatures తెలిస్తే కానీ చెప్పలేము. కాబట్టి we now going to learn about temperature. టెంపరేచర్ ఏంటి? టెంపరేచర్ డిసైడ్స్ which one is hot and which one is cold. Definition of temperature. Temperature definition is degree, ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా మనం, అదే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ or coldness of a body. Simple definition. There is another definition. So temperature other definition, measure of thermal equilibrium. సో థర్మల్ ఈక్విలిబ్రియంనే మెజర్ చేస్తుంది. సో ఈ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, థర్మల్ ఈక్విలిబ్రియంని ఎలా మెజర్ చేస్తుంది టెంపరేచర్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు, ఓకేనా. సో మన బేసిక్ డెఫినేషన్ ఏంటి? డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్. ఒక బాడీకి ఎంత హాట్నెస్ ఉంది ఎంత కోల్డ్నెస్ ఉంది చెప్పేది టెంపరేచర్, ఓకేనా. టెంపరేచర్కి యూనిట్స్. సో యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ కెల్విన్, ఎస్ఐ యూనిట్, degree centigrade and another degree Fahrenheit. These are the practical units of temperature. ఎందుకు ప్రాక్టికల్ యూనిట్స్? పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది చాలా చోట్ల యూజ్ చేస్తారు. ఫారెన్హీట్ అనేది హ్యూమన్ బాడీ టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ యాక్చువల్గా ఎస్ఐ యూనిట్ ఈస్ కెల్విన్. కెల్విన్ అనేది ఎస్ఐ యూనిట్. అండ్ దేర్ ఇస్ ఎ రిలేషన్షిప్ 0 degrees సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 degrees కెల్విన్. అండ్ ఈ కన్వర్షన్స్ 1 degree నుంచి 1 కెల్విన్కి, సెంటిగ్రేడ్కి, ఫారెన్హీట్కి, రోమర్కి, ఈ 4 స్కేల్స్ ఉన్నాయి టెంపరేచర్ మెజర్ చేయడానికి. ఈ 4 స్కేల్కి సంబంధించి కన్వర్షన్స్ ఉంటాయి. సో కన్వర్షన్స్ అంటే ఏంటంటే, సో 0 degrees సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్ ఫారెన్హీట్, సో 32 degrees ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్ కెల్విన్ అని ఉంటుంది. ఈ ఓన్లీ దీనికి సంబంధించి కన్వర్షన్కి సంబంధించి మీకు స్మాల్ వీడియో చేస్తాను లాస్ట్లో, స్మాల్ వీడియో ఆన్ కన్వర్షన్స్. ఎందుకంటే 10th class ఫైనల్ ఎగ్జామ్లో దీని మీద 1 మార్క్ క్వశ్చన్ కానీ హాఫ్ మార్క్ బిట్లో కానీ అడుగుతున్నాడు. అందుకనే ప్రత్యేకించి ఈ కన్వర్షన్ మీద ఒక స్మాల్ వీడియో, ఒక 10 minutes వీడియో చేస్తాను. అది కన్వర్షన్స్ గురించి చెప్తుంది.
కన్వర్షన్స్ ఈజీగా అయిపోతాయి మీకు. 1 మార్క్ క్వశ్చన్కి ఇచ్చినా, హాఫ్ మార్క్ ఇచ్చినా, 2 మార్క్ ఇచ్చినా కన్వర్షన్స్. 32 degrees of Fahrenheit is equal to how many degrees of Kelvin? సో 100 degrees of Kelvin is equal to how many degrees of centigrade? ఇలాగ డిఫరెంట్ కన్వర్షన్స్ సంబంధించి మనం వీడియో చూద్దాం అది లాస్ట్లో. సో ఫైనల్గా ఏంటి, టెంపరేచర్, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ద బాడీ, మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ కోల్డ్నెస్ అంటే ఏంటో చెప్పాను కదా, ఎంత హీట్ ఉంటే అంత టెంపరేచర్ ఉంటుంది బాడీకి, ఎంత హీట్ తక్కువ ఉంటే అంత లో టెంపరేచర్ ఉంటుంది. దిస్ టెంపరేచర్ డిటర్మైన్స్ విచ్ ఈస్ హాట్ అండ్ విచ్ ఈస్ కోల్డ్. టెంపరేచర్ ఎక్కువ ఉంటే హాట్ బాడీ, టెంపరేచర్ తక్కువ ఉంటే కోల్డ్ బాడీ. టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే ఆబ్వియస్లీ దానికి హీట్ ఎక్కువ ఉంది అని అర్థం. హీట్ ఎనర్జీ, ద బాడీ పొసెస్ మోర్ హీట్ ఎనర్జీ, ద బాడీ పొసెస్ మోర్ హీట్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ అబౌట్ టెంపరేచర్, హాట్ బాడీ, కోల్డ్ బాడీ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ హీట్. అండ్ ఇంకేమైనా చెప్పొచ్చా? సో ఇంకా ఏమైనా చెప్పొచ్చా అంటే లాస్ట్, హీట్ ఈజ్ ఎనర్జీ అండ్ దిస్ ఈజ్ ద కాజ్. టెంపరేచర్ is a measure of degree of hotness or coldness. This is an effect. రీజన్ ఉంటే ఎఫెక్ట్ ఉంటుంది. సో హీట్ పెంచితే టెంపరేచర్ పెరుగుతుంది. దిస్ ఈజ్ ద రీజన్ యాక్చువల్గా. దీనికి హీట్ తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది. సో హీట్ అనేది ఎనర్జీ, టెంపరేచర్ అనేది మెజర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్. అండ్ ఈ టాపిక్లో ఏంటి, వాట్ ఈజ్ హీట్, డెఫినేషన్ ఆఫ్ హీట్, వాట్ ఈజ్ ఎ కోల్డ్ బాడీ, వాట్ ఈజ్ ఎ హాట్ బాడీ, వాట్ ఈజ్ ద టెంపరేచర్, యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్, అండ్ వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. అండ్ థ్యాంక్ యూ.